ఊసరవెల్లిలా కడియం తయారైందంట. అబ్బా ఇగో 3 ఫోటోలు వేసిరా. టీడీపీలు ఉన్నప్పుడు, బీఆర్ఎస్లు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలకు పోయినప్పుడు. ఊసరవెల్లిలా అంటే రంగులు మార్చినటువంటి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది, నిజంగా సిగ్గుపడుతుంది. ఊసరవెల్లి ఎట్లా పోతా అంటే ఇట్లా ఇట్లా పోతుంటేగా అది ఉక్కుట పోతుంటుంది. ఎందుకు ఉక్కుట పోతుందా అని నేను అనుకున్నా. అంటే దానికి కూడా వయసు పెరిగే ఉక్కుట పోతా అన్నట్టు. ఇక రంగులు మార్చి పోతుంటే కలర్ చేంజ్ అవుతుంది. అది పోతుంటే కలర్ చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ దగ్గర కూడా ఏమైపోతుంది అంటే 4 ఇప్పుడు మనుషులకు ఒక వెనుక జేబు 2 పక్కపంటి జేబులు ఉంటాయి. మొగోళ్ళకు ఇంట్లో కండువా ఇంకో కండువా అవసరం అనుకుంటే మెడలోటి ఆల్రెడీ లోపల ఉంటుంది అన్నట్టు. ఇక ఇట్లా మడత పెట్టుకొని ఇట్లా లోపలికి కండువా ఏడ అధికారం ఉంటే ఆ కండువా తీయాలి, లట్టుకుని వేసుకోవాలి, దండం పెట్టాలి. కాంగ్రెస్ పంచన కడియం శ్రీహరి. మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు రేవంత్ 4 ముఖ్యమంత్రులతో దోస్తి. ఎండకు ఆ గొడుగు ఆయన నైజం. ఎండబట్టి గొడుగు పట్టుకుంటాం అట్లా. పార్టీలు మార్చడంలో అందవేసిన చెయ్యి శ్రీహరి పక్క అవకాశవాది అంటున్న జనం. మాదిగ పేరుతో ఎందరో నాయకులకు చెక్. వరంగల్ జిల్లాలో 36 ఏళ్లుగా కడియం పాగా. మరి బానిస బతుకులు ఎందుకే వరంగల్లా? నిజంగా ప్రజలకు కూడా అప్పుడప్పుడు నాకు అదే అర్థం కాదు. ప్రజలు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు, కడియం శ్రీహరి అనే కాదు, ఒక నాయకుడు ఉన్నాడు. ఒక నాయకుడు ఏంటంటే 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఇక ఆయనకు శాతగాకనో ఆయన చేసిన తప్పులు బయటపడో జర ప్రజలు పబ్లిక్ కూడా పుక్కును ఉంచుతురే అని. అమ్మ ఇక నేను నిలబడితే గెలిచట్లేదు అనగానే నా వారసుడు వస్తుండు, నా కొడుకు వస్తుండు, నా కోడలు వస్తుంది అనగానే నిజంగా పబ్లిక్ కూడా ఎట్లా తయారవుతారంటే కొంతమంది మంచామే మంచోడు కొడుకు పోతుంటే సిల్కోలే నవ్వుతాడు, ఇట్టిట్టిట్టిట్ అనుకుంటూ పోతాడని మళ్ళీ వీనికేస్తారు ఓట్లు. వాడు గెలిచినాక వాడే మన సక్కనోడా? వాడు ఏడ డైరెక్షన్లో పనిచేస్తాడు? ఈ పెద్ద నాయకుని డైరెక్షన్లోనే పనిచేస్తాడు వాడు కూడా. ఇది ఎట్లా మర్చిపోతారో అర్థం కాదు. ప్రజాసేవ చేసుకుంటూ యువకులు, అరే యంగ్స్టర్స్ ఎంతమంది పనిచేస్తారబ్బా. నిజంగా పైస ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గర, పైస ఉండదు కానీ తపన లోపల నేను ఒక అంబేద్కర్ లాగా కావాలి, నేను ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా కావాలి, నేను ఒక ఉద్యమంలాగా పనిచేయాలి, ప్రజల బాధలు అన్నీ తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలబ్బా ప్రజలు. అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పాగా వేసుకున్న వాళ్ళు, రాజ్యం నాదే అనుకున్న వాళ్ళు, వరంగల్ నాదే, ఖమ్మం నాదే, ఇవన్నీ నాదే అనుకున్న వాళ్ళందరికీ కూడా కట్టేసినట్టు ఉంటుంది. అట్లాంటి వాళ్ళని చూసుకోవాలి కానీ ఊకేంది. ఇక చూడు ఇది చూడిగో వరంగల్ జిల్లాలో 36 ఏళ్లుగా కడియం పాగా. ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా దశాబ్దాల కాలం ఉన్న వ్యక్తి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించడం ఏంటి? చట్టాలను గౌరవించని నాయకుడు ఎలా అవుతాడు? ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కడియం శ్రీహరి నేనే నంబర్ 1 అని చెప్పాలి, నంబర్ 1 అనే చెప్పుకోవాలి. 40 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే 4 ముఖ్యమంత్రులతో దోస్తీ కట్టిన ఘనత సాధించాడు. వరంగల్ జిల్లాకు చెందిన 72 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడు కడియం శ్రీహరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన కడియం శ్రీహరి ప్రస్తుతానికి 3 పార్టీలు మారాడు. తొలుత అన్నగారి పిలుపుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కేబినెట్లో స్థానం సంపాదించాడు. నెక్స్ట్ టీడీపీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుతో కూడా ఉన్నాడు. అయితే ఫస్ట్ కడియం శ్రీహరి ఒక కంపెనీలో పనిచేసినట్ట. కంపెనీలో పనిచేసిన తర్వాత లెక్చరర్ అయినంట. లెక్చరర్ అయిన తర్వాత సేవ చేసుకుంటూ ఎన్టీఆర్ చేసినటువంటి పార్టీలకు పోయి డైరెక్ట్ ఎన్టీఆర్తో ములాఖత్ అయి అక్కడ జిల్లా వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఎదిగి వరంగల్ని మొత్తం తన గొప్పిట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు నాయుడుతో కూడా దోసిగట్టి ఈయన రాజకీయ ప్రస్థానం 78లోనో ఆయన రాజకీయ ప్రస్థానము. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇక ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఇక ఆయన చక్రం తిప్పుకుంటూ వచ్చిండు అన్నట్టు. కాకపోతే పార్టీలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన టీడీపీ పార్టీలో ఉండే కాబట్టి వీళ్ళిద్దరు దోస్తాను అప్పటి నుంచి ఉందన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ కూడా టీడీపీ పార్టీలో ఉండే కదా. వీళ్ళంతా టీడీపీలో వీళ్ళందరికీ బారసాల నేర్పించింది ఎన్టీ రామారావు అన్నట్టు. ఈ రాజకీయం అంటే ఏందనేది అట్లా అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ గట్లయ్యాలి. ఫ్రెండ్షిప్ నిజంగా రాజకీయ నాయకులకు ఉన్న ఫ్రెండ్షిప్ బయట ఉంటలేదబ్బా. రాజకీయ నాయకులకు ఉన్న ఫ్రెండ్షిప్ బయట ఉంటలేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో పార్టీలు ఉన్నా మళ్ళీ అందరు ఫోన్ మాట్లాడుకుంటారు. ఏం పడిపోయేటట్టుందా అటు
ఇట్లా వేసేటట్టే ఉంది, ఇళ్ళకి రా, ఇక మెల్లగా ఇళ్ళకి రా, మనం ఇల్లు ఉండాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు వీళ్ళ జెండాలు మోసి మా అన్న గెలవాలి, మా అన్న కోసుకుంటాం కింద మీద అన్నోళ్ళు మాత్రమే కొట్లాడతారు నాయన. వీళ్ళు మంచిగానే ఉంటారు, గది తెలుసుకోర్రి.